या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परा प्रकृतिरूपिणीं कृच्छेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते। पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं భూతిహేతవే। మాతృదేవోభవ పితృదేవోభవ. ధర్మ సందేహాలు అనేటటువంటి కార్యక్రమంలో కొంతమంది అడిగేటటువంటి ప్రశ్నలకి వారి సందేహాల్ని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. తల్లిదండ్రుల సేవ అంటే తల్లిదండ్రులను పూజించడం బాగా మంచిదా లేదా దేవుని సేవ గొప్పదా, ఈ రెండిట్లో ఏది గొప్పది అనేటటువంటి ప్రశ్న. అసలు ఈ ప్రశ్న ఉదయించటం ఒక గొప్ప విశేషం. అందరికీ ఈ ప్రశ్న ఉదయించదండి. తల్లిదండ్రులు అంటే మహా చీపుగా చూస్తున్నారు, మహా లోపుగా చూస్తున్నారు. కన్న తల్లిదండ్రులని దేవుడి కంటే ఎక్కువగా పూజించాలి. తల్లిదండ్రులను పూజిస్తే దేవుణ్ణి పూజించవలసినటువంటి అవసరమే లేదు నీకు. అంత ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని తల్లిదండ్రులు పూజిస్తే వస్తుంది నీకు. కానీ ఆస్తి కోసమో మరో దానికోసమో లేకపోతే భార్య కోసమో తల్లిని తండ్రిని వదిలిపెట్టేసి ఇంట్లోంచి గెంటేసి, లేదా వృద్ధాశ్రమాల్లో కొంచెం డబ్బులు ఉన్నవాడైతే వృద్ధాశ్రమాల్లో వదిలిపెట్టి అక్కడేవో డబ్బులు కడతారు, వాళ్ళు ఏదో భోజనం పెడతారు, అది చేస్తారు ఇవి చేస్తారు. ఇది కాదండి చేయవలసింది. నువ్వు తల్లిదండ్రుల్ని దేవుణ్ణి ఎలా పూజిస్తావో అంటే షోడశోపచార పూజలని కాదు అర్థం. అక్కడ వాళ్ళకిచ్చే గౌరవం ఇచ్చిన తర్వాతే నీకు భార్య. నీ భార్య పోతే పోనీ ఇంకో 10 మందిని తెచ్చుకోవచ్చు నువ్వు మొగాడివి. ఒకవేళ దేవుణ్ణి పూజించకుండా తల్లిదండ్రులు వెళ్ళగొట్టేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేసి, కొంతమంది తల్లిదండ్రులు లక్షాధికారులు అయ్యుండి కోటీశ్వరులు అయ్యుండి పిల్లల కోసం అప్పులు చేసి వాళ్ళని విదేశాలకు పంపించి అప్పులు వాడు స్వతంత్రం రెక్కలు వచ్చిన తర్వాత ఈ అప్పులు వీటితో సంబంధం లేకుండా ఇంకా పెద్దంటి సంబంధాలు చేసుకొని తల్లిని తండ్రిని బయటికి గెంటితే ఈ అప్పులు కట్టలేక బ్యాంకు వాళ్ళు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే, లేకపోతే అప్పు ఇచ్చిన వాడు ఎవరైతే ఉన్నాడో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే, నా కళ్ళతో నేను చూసా రోడ్డు మీద అడుక్కు తిన్నారండి వాళ్ళు. ఇంకెంతకంటే దౌర్భాగ్యుడు ఎందుకండి ఆ పుట్టక? వాడు ఏ పేడలోనూ పురుగుగా పుడితే చాలు వాడు అలాగే పుట్టాలి. వాడు అంత దరిద్రమైన జన్మ మరి ఇంకట్లేదు. తల్లిదండ్రులు కాదని వాళ్ళలో ఉంటాయి కొన్ని తప్పులు. నువ్వు చిన్నప్పుడు ఎన్ని తప్పులు చేశావు? ఒకటా రెండా అన్ని కడుపులో పెట్టి దాచుకున్నారు వాళ్ళు. ఉంటాయి పాపం. పెద్ద వయసు అయింది, చాదస్తం వస్తుంది, దాన్ని చికాకు పడితే ఎలాగ నువ్వు? ఈ విధంగా తల్లిదండ్రులు దూరం పెట్టి నువ్వు చేసేటటువంటి పూజ నిరర్ధకమో. ఒక కొబ్బరికాయ కొట్టావు దండగా, ఒక అరటిపండు పెట్టావు దండగా, దేవుడి దగ్గరికి దండం పెట్టావు. ఆ దేవుడు ఆ నమస్కారాన్ని స్వీకరించడు, నీకు శాపంగా పరిణమించేలా చేస్తాడు. ఖచ్చితంగా తల్లిదండ్రుల సేవ కూడా. దానికి ఒక్క విషయం ఏంటంటే, తల్లిదండ్రుల సేవ గొప్పదా భగవంతుని సేవ గొప్పదా అనేటటువంటిది ఇది తేల్చలేని విషయం. భగవంతుని సేవలో ఒక భాగమే తల్లిదండ్రుల సేవ కూడా. ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి, మానవ సేవే మాధవ సేవ, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఎన్నైనా సరే నువ్వు మోక్షాన్ని పొందడానికి కానీ లేదా అనేక మంచి కార్యాలు చేసే స్వర్గలోక ప్రాప్తి పొందాలన్నా కానీ, నువ్వు ఏది అనుభవించాలన్నా, ఈ ప్రపంచాన్ని నీ కంటితో నువ్వు చూడాలన్నా మొత్తం అంతకే కారణము నీ తల్లిదండ్రులే. ఆ దేవుణ్ణి నువ్వు పూజిస్తున్నావు చూడు, ఆ దేవుణ్ణి పూజించడానికి కారణమైనటువంటి నీ శరీరాన్ని కూడా నీకు ప్రసాదించింది నీ తల్లిదండ్రులే. అందుచేత నీ తల్లిదండ్రుల సేవ కూడా దేవుని సేవలో భాగమే. దేవుని సేవలో భాగమే నీ తల్లిదండ్రుల సేవ. ఆ రెండిటికి మళ్ళీ భేదాన్ని పెట్టి అది గొప్ప ఇది గొప్ప అని మాత్రం అనొద్దు. కానీ నీ తల్లిదండ్రులు సేవ చేయకుండా దేవుడు సేవ చేసిన ఫలితం శూన్యము. ఇంకా చెప్తున్నా, నీ తల్లిదండ్రులు సేవ చేస్తే దేవుడు సేవ చేయవలసిన పని లేదు. ఇదే విషయాన్ని మనకి వినాయక చవితి కథలో ఉంటుంది చూడండి. ఆయన గణపతి, ఇదే సుబ్రహ్మణ్య స్వామికి గణపతికి
ఎవరైతే ముల్లోకాలలో ఉన్నటువంటి ఈ పుణ్యస్నానాలు చేసి వస్తారో వాళ్ళకి గణాధిపత్యం ఇస్తానన్న సందర్భంలో కుమారస్వామి యాక్టివ్ పర్సన్, చాలా చక్కగా అన్ని అవయవాలు బాగున్నాయి, మంచి హుషారైనటువంటి వాడు, శక్తి స్వరూపుడు కాబట్టి సర్రని వెళ్ళిపోతున్నాడు దాని మీద, నెమరి వాహనం మీద. ఈయన కుబ్జ, బాగా పొట్టివాడు, ఇంత పొట్ట, ఇంత తల, ఆయన తగినట్టు ఇంత వాహనం, ఎలక వాహనం. ఈయన ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు తిరగాలి? అయితే ఆయన ఆలోచించాడు. ఆయనకి మంచి మెదడు ఉంది, సిద్ధి బుద్ధిని ఆయన భార్యలుగా చెబుతూ ఉంటారు. అవి నిజానికి భార్యలు కాదు, ఆయన శక్తి, ఆయన శక్తులే ఆయన భార్యగా మనవాడు వర్ణించారు. అటువంటి బుద్ధి ఉన్నటువంటి వాడు, అటువంటి మంచి సంకల్పం ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయన ఎక్కడికి కదల్లా తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదర్శనలు చేశాడు. ఈ 3 ప్రదర్శనలు చేయటం వల్ల ఆయనకి ఈ భూమండలంలో ఎన్నైతే ఈ అన్ని లోకాలలో ఎక్కడైతే ఈ నదులు, పుణ్యనదులు ఉన్నాయో అన్ని చోట్ల స్నానం చేసినటువంటి ఫలితం ఆయనకి దక్కింది. ఎక్కడ సుబ్రహ్మణ్య స్వామి వెళ్ళి చూస్తూ ఉన్నా కూడా అక్కడ అప్పటికే విఘ్నేశ్వరుడు స్నానం చేసి బయటకు వస్తున్నట్టుగా కనిపించడం మొదలుపెట్టింది. చూసారా, తల్లిదండ్రులు సేవ చేయటం వల్ల ఈ విధమైన ఉంటుంది. అందుకే మన పెద్దలు కూడా మాతృదేవోభవ అన్నారు, పితృదేవోభవ అన్నారు, ఆచార్య దేవోభవ అన్నారు, వీళ్ళని అతిథి దేవోభవ అన్నారు. అందుచేత ఇవి ఒక వరుస క్రమంలో పేర్చుకుంటూ వచ్చారు. మొట్టమొదట దేవుణ్ణి పూజ చేయమనేటటువంటి మాట కూడా ఈ ఉపనిషత్తు వాక్యాల్లో కూడా మనకి మొట్టమొదటి మాతృదేవోభవ, పితృదేవోభవ అన్నదే ముఖ్యంగా కనబడుతూ ఉంటాయి. కాబట్టి మనం ఒక రకంగా చెప్పాలి అన్నట్టయితే వీళ్ళని చేస్తే దేవుడు పూజ చేయకపోయినా కూడా పర్వాలేదు, కానీ దేవుడు పూజ చేయడం వల్ల ప్రయోజన శూన్యం. ఇక్కడ తల్లిని దేవతగా భావించమన్నారు, తండ్రిని దేవునిగా భావించమన్నారు. అతిథి అంటే మన ఇంటికి భోజనార్థం వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో అతిథి అంటే మనం పిలిస్తే అతిథిగా వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అతిథి అభ్యాగతిలో ఉంటారు. అభ్యాగతి అంటే మనం పిలవకపోయినా ఆ టైంకి ఏదో కారణంగా వచ్చాడు, ఆయన్ని అభ్యాగతులు అంటారు. మనం పిలిస్తే వచ్చిన వాళ్ళు అతిథి అంటారు. ఈ విధంగా అతిథిని కూడా అప్పట్లో అతిథికి భోజనం పెట్టకుండా భోజనం కూడా తినేవారు కాదు. ఊరంతా తిరిగి ఎవరైనా ఆకలితో బాధపడుతున్నారా అని చెప్పేసి తెలుసుకొని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి భోజనం పెట్టి వీళ్ళు తినేవారు. ఆనాటి కాలం అది. కాలధర్మాలు మారిపోయాయి. అన్నం అమ్ముకోకూడదు. ఊరంతా తిరిగి కూడా ఎవరన్నా అన్నంతో ఆకలితో బాధపడుతున్నారా అని తీసుకొచ్చి పెట్టిన రోజులు. ఈ రోజున అన్నం అమ్ముకుంటున్నాం, నీళ్లు అమ్ముకుంటున్నాం, విద్య అసలు అమ్మకూడదండి. విద్యను అమ్ముకుంటున్నాం, ఈ పంచభూతాలను అమ్మేస్తున్నాం. పంచభూతాలు కాదు కదా, 5 లక్షల భూతాలన్నా అన్నింటినీ కూడా అమ్మేస్తాం. అంత దరిద్రమైనటువంటి పరిస్థితిలో ఈనాటి మానవుడి యొక్క జీవితం జరుగుతోంది. ఈ విధంగా ఉంది. అందుచేత మనకి ఈ ఒక రకంగా చెప్పాలంటే దేవుని సేవే తల్లిదండ్రుల సేవ, తల్లిదండ్రుల సేవ దేవుడి సేవ. ఇది చేస్తే అది చేయాల్సిన పని లేదు. కానీ కొన్ని విషయాలు మనకు స్పష్టం చేస్తూ ఉంటాయి. ఈ శరీరమా లేకపోతే మనం మోక్షాన్ని పొందడానికి అర్హత లేదు. అది ఏది ఇప్పుడు పశుపక్ష్యాదులు ఉన్నాయండి. ఒక బర్రె ఉంది, ఒక గేదె ఉంది, దాన్ని కట్టి మేపుతున్నాడు, అది ఏదో మేత పెడుతున్నాడు, అది పాలిస్తుంది. దానికి ఏ విధమైన మెదడు లేదు. అది ఏమీ సాధించలేదండి. అది ఏమి సాధించగలదు? ఒక మోక్షానికి మార్గం సంపాదించగలదా? ఓ పురాణం వినగలదా? లేదంటే ఒక స్వర్గానికి వెళ్ళడానికి తగినంత పుణ్యాన్ని సంపాదించుకోగలదా? స్వర్గం అనేది శాశ్వతం కాదు కదా, అశాశ్వతం. మన పుణ్యం అయిపోగానే మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే. ఈ విధంగా మనకి ఏ విధమైనటువంటి చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. ఇక్కడ మనకి ఒక ప్రసిద్ధమైనటువంటి శ్లోకం కూడా ఒకటి ఉందండి. సర్వతీర్థమయీ మాత, అన్ని అలాగే సర్వదేవమయ పిత, తస్మాత్ సర్వప్రయత్నేన పూజయేత్ తౌహి నిత్యసహ. అంచేత తల్లి తండ్రి దేవతల స్వరూపాలు కాబట్టి వారిని ప్రతిరోజు కూడా భక్తితో గౌరవించాలి అనేటటువంటిది కూడా మనకి పెద్దలు అందించారు. కాబట్టి ఖచ్చితంగా అందులో భాగం ఇది, ఇందులో భాగం అది. ఆ రెండు వేరు అనుకోవద్దండి. కానీ తల్లిదండ్రులు పూజ చేయకుండా నువ్వు భగవత్ పూజ చేయటం వల్ల 0 ఫలితం. తల్లిదండ్రులు చేసి దేవుడు పూజ చేయకపోయినా అక్కడ జరిగేది ఏమీ లేదు. వారు వీరు ఒకటే. కానీ ఇక్కడ ప్రాధాన్యత మాత్రం మానవుడుగా పుట్టావు కాబట్టి, మరొక జీవరాశిగా పుట్టుంటే నీకు ఇది వర్తించదు. మానవుడుగా పుట్టావు కాబట్టి నువ్వు ఇహపరాలను జయించవచ్చు కాబట్టి నీకు ఒక్కడికే ఆ అవకాశం ఉన్నది. దాన్ని సద్వినియోగం చేసుకోండి. తల్లిని తండ్రిని కాదన్నవాడు పేడలో పురుగుతో సమానంగా
పరిగణింపబడతాడు. అర్థమైంది కదండి. శుభం భూయాత్.